ఆలస్యపు వివాహాల వల్ల కావచ్చు, లేదా ఈ ఊబకాయాల వల్ల కావచ్చు, ఆహారాలు సాధారణంగా ఇదివరకైతే గనక తల్లులు వండి పెట్టేటటువంటోళ్ళు. కానీ గత 25, 15, 20 సంవత్సరాల నుంచి తల్లుల వంట తగ్గి హోటల్ తెళ్ళకి అలవాటు పడి, దాని వలన వచ్చినటువంటి హార్మోనల్ ఎఫెక్ట్స్ వల్ల కావచ్చు, గర్భం ధరించడం అన్నది ఆడపిల్లలకి చాలా కష్టమవుతుంది. ఈవెన్ ఆలస్యపు పెళ్ళిళ్ళ వల్ల మగవాళ్ళకి కూడా స్పెర్మ్ కౌంట్ డౌన్ అవుతూ ఉండటం వల్ల ఈ ఇద్దరి వైఫల్యాల వలన ప్రాబ్లమ్ వస్తుంది. లేదా వీళ్ళ వైఫల్యాల వలన ప్రాబ్లమ్ వస్తుంది. పిల్లలు కనడానికి పెద్ద సమస్య అయిపోతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉంది. మన రాష్ట్రంలో కూడా ఉంది. మన ఊళ్ళల్లో కూడా ఉంది. దానికోసమే కదా ఐవీఎఫ్ కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్ తరహాలో ఉంటున్నాయి. అక్కడ కిటకిటకిటకిటలాడిపోతున్నాయి. వేలు కాదు అప్పులు చేసైనా సరే. ఎందుకంటే జీవితంలో బిడ్డ లేకపోతే ఎట్లా అన్నటువంటి ఫీలింగ్తో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి వేలకు వేలు వసూలు చేస్తున్నారు. కానీ అయినా కూడా సాధ్యం కావట్లేదు. ఇవన్నీ చూస్తున్నాం. ఎందుకు ఆ మధ్యన ఒక డాక్టర్ గారికి సంబంధించి అంత డిమాండ్ వచ్చింది అంటే కారణం అదే. అయితే ఇలాంటి వాళ్ళకి ఇప్పుడున్న ఏకైక ఆల్టర్నేటివ్ అంటే ఇక వాళ్ళ జీవితంలో వాళ్ళకి బిడ్డలు పుట్టరు అనుకున్నటువంటి వాళ్ళు, ఈ అన్నిటి ప్రయత్నాలు చేసి ప్రయోగాలు చేసి విఫలమైనటువంటి వాళ్ళు మాత్రమే బిడ్డల్ని ఎవరికైతే కని పోషించలేక ఇబ్బంది పడే వాళ్ళ ఇచ్చేస్తామంటే తీసుకుంటున్నారు. ఆ తీసుకున్న సందర్భంగా గౌరవ సొమ్మిస్తున్నారందామా, లేకపోతే ఆ తల్లికి వెలకడుతున్నారందామా, పేద కుటుంబాల్లో అట్లాగే ఇచ్చేస్తున్నారు. నార్త్ ఇండియా నుంచి అట్టా తీసుకొచ్చి ఇక్కడ ఇస్తున్న వాళ్ళని మనం పట్టుకున్నారు పోలీసులు. ఇదిగో దాంట్లో అమానుషంగా శిశు విక్రయాలు, ఉత్తరాది నుంచి తెచ్చి బెదవాళ్ళ అమ్మకాలు, ఆ వ్యవహారాల్లో ఆరితేరిన సరోజిని ఏడాదిన్నరలో చేతులు మారిన 28 మంది పిల్లలు, ఆసుపత్రిలో సొంత నెట్వర్క్, పాత్రను బట్టి కమిషన్లు, పలు కేసులు, ఇవన్నీ రాసుకొచ్చారు. అంతా బాగానే ఉంది. కానీ ఇక్కడ సమస్యల్లో ఏంటంటే మానవత్వ కోణంలో ఎందుకు ఆలోచించాం? వీళ్ళెవ్వరూ ఆ పిల్లల్ని ఏ చేతులు ఇరిచి కాళ్ళు ఇరిచినో, చెవుల్లో సీసం పోసినో, కళ్ళు ఓడపీకినో అడుక్కునే పనులు చేయించట్లేదు. ఈ తల్లులు అతి గారాభంగా చూసుకుంటున్నారు. ఆ ఇచ్చిన వాళ్ళ దగ్గర నుంచి కూడా దొంగతనం చేసి తీసుకురాలి ఆ పిల్లల్ని. ఆ తల్లులకు అంతో ఎంతో డబ్బులు ఇచ్చి తెచ్చారు. అయితే గీతే దాంట్లో మధ్యలో 3-4 లక్షలు తినచ్చునేమో. తిననీయండి, వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. ఇటు వీళ్ళకి మాతృప్రేమను చూపెట్టుకోవడానికి ఒక బిడ్డ చేతికొస్తున్నారు. ఆ పిల్లలు లేక వాళ్ళు పడే మదనం అనేటటువంటిది గ్రహించండి. మనం ఎంతసేపటికి చట్టం, ఇదివరకటి రోజుల్లో చట్టం ప్రకారం అయితే కనుక సైకిల్కి కూడా అరెస్ట్ చేయాలి. సైకిల్కి కనుక బెల్లు లేకపోతేనూ, లేకపోతే లైట్ లేకపోతే. అలాంటి దిక్కుమాలిన చట్టాలు చాలా సచ్చినాయి. సుప్రీంకోర్టు చెప్పింది కదా మొన్న, దత్తత విషయంలో నిబంధనలు మారాలని. దత్తత తీసుకోవడానికి పర్మిషన్లు ఇచ్చేస్తే కనుక అందరూ తెచ్చేసుకుంటారు అక్కడి నుంచి. ఈ మధ్యలో బ్రోకర్లు ఎక్కర్లేదు, వెళ్ళి తెచ్చుకుంటారు. లేదా ఈ బ్రోకర్లే ఆ దత్తతాన్ని ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు ఈ తల్లులకి కడుపు కోత మిగల్చడం ఎందుకు? వాళ్ళు కనని బిడ్డల్ని ఇప్పుడు కన్న బిడ్డల్లాగా చూసుకుంటున్నారు. కనని బిడ్డల్ని కన్న బిడ్డల్లా చూసుకుంటున్నారు. రూపాయి ఖర్చు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. వాళ్ళని లాక్కొచ్చి తీసుకెళ్ళి ప్రభుత్వ అనాథాశ్రమంలో కూర్చోబెట్టి ఏం సాధిస్తున్నాం మనం? దీనివల్ల ఏమన్నా పోలీసులకు ఉపయోగం ఉందా? సమాజానికి ఉపయోగం ఉందా? వాళ్ళని ఆ తల్లుల దగ్గర అయితే కనుక తిండి పెట్టలేక వాళ్ళు ఇప్పుడు తీసుకెళ్ళి అనాథల కింద తీసుకెళ్ళి ఆయాల చేతుల్లో పడేస్తున్నారు. ఆ తల్లులు చక్కగా చూసుకుంటారు కదా. ఎందుకు ఈ దరిద్రం? ఒకసారి చంద్రబాబు గారు ఆలోచించాలి, లోకేష్ గారు ఆలోచించాలి దీని మీద. ఎందుకంటే కాస్త కోస్తో మానవత్వంతో ఆలోచిస్తున్నది ఆయనే. కాబట్టి ఒకసారి ఆ స్త్రీ శిశు సంక్షేమ శాఖతో కూర్చుని కావాలంటే మన రాష్ట్రంలో ఎవరైనా సరే బిడ్డలు తెచ్చుకోవచ్చు ఇట్లాగా అని చెప్పి పెట్టండి రూలు. అనేక మంది తల్లులు మీ పనులు దేవుళ్ళ చూసుకుంటారు. ఎందుకంటే బోలెడంతమంది ఇప్పుడు ఈ సమస్య ఫేస్ చేస్తుంది. ఇది చట్టంతో పరిష్కారం అయ్యేది కాదు, మానవత్వంతో పరిష్కారం అయ్యేది.